సార్ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆలేరు ప్రజలకు సేవ చేస్తారా లేకపోతే ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఆలేరు ప్రజలకి సేవ చేస్తారా? అంటే నన్ను నాయకుడిగా కాకుండా సేవకుడిగా గుర్తించారు కాబట్టి ఇలా ఐలే అందరినీ కలుపుకపోతాడు. అందరి ఆలేరు ప్రజలకి కొన్ని హామీలను నెరవేరుస్తా అని చెప్పేసి మా ఛానల్ సాక్షిగా చెప్పడం అనేది జరిగింది సార్. సో డెఫినెట్గా గుర్తున్నాయి, ఒకసారి గుర్తుకు చేయమంటారా? ఇప్పటికీ 30 మందికి ఆడపిల్లలు పెళ్లి అని వస్తే కూడా వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసిన. ఓ ఇద్దరు హాస్పిటల్ పోతాం మాకు ఇబ్బంది ఉన్నట్టు కూడా నిన్ననే ఇద్దరికి అంబులెన్స్ కూడా పంపిన. సార్ ఇంకోటి చాలా మంది ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, సంవత్సరం వరకే ఉంటాయి. ఈ 6 పథకాలు అనేది వాళ్ళకి ఒక చావు దెబ్బ లాంటిదని హరీష్ రావు గారు రీసెంట్గా చెప్పడం అనేది జరిగింది. వచ్చిన 24 గంటలనే 48 గంటలనే 2 ఇంప్లిమెంట్ చేసినాం. హరీష్ రావుకు అధికారం లేదు ఉండడు, కేటీఆర్ అహంకారము. ఇలా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏ 2-3 గంటలు వండుకుంటాడో లేదో ప్రతిరోజు శాఖల మీద సమీక్ష. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీంలో చేశారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి టీంలో చేస్తున్నారు. సో అప్పటికి ఇప్పటికి రేవంత్ రెడ్డి గారు దాంట్లో ఏమైనా తేడా కనిపించిందా మీకు? ఇలా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సార్ మీరు సర్పంచ్గా ఎంపీటీసీ గెలవడం వేరు, అసెంబ్లీలో అడుగుపెట్టడం అనేది వేరు. ఫస్ట్ టైం మీరు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అడుగుపెట్టినప్పుడు మీకు కలిగిన ఆ సంతోషం ఏంది, ఎట్లా అనిపించింది సార్ ఆ మూమెంట్? ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా రేపు మంత్రిగా అవకాశం వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు? రాసి పెట్టుకుని ఆ రోజు కూడా చెప్పిన. మేము కూడా సర్వే చేసినప్పుడు కూడా మీరు అన్నట్టు మేము బీర్లా వేసామన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ కోసం ఏ ఓటేసామని ఎవరు అనలే. మీ ఛానల్ కూడా నిజంగా నిజాలను బాగా వెలికి తీసింది కాబట్టి మీ ఛానల్ ద్వారా నాకు కూడా ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది. ఎందుకంటే వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ఆలేరు ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ విప్ బీర్లా యాదవ్ గారు ఉన్నారు. నమస్తే బీర్లా గారు. కంగ్రాచులేషన్స్ అండి. మొత్తానికి మన స్టూడియోలో చెప్పినట్టు దాదాపుగా 50,000 మెజార్టీతో గెలవడం అనేది జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది సార్? నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇటు రాష్ట్రంలో ప్రభుత్వం రావడం, మీరు ఎమ్మెల్యే గెలవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? మొత్తానికి తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. ఓకే, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం, కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో ఆలేరులో మాత్రం పార్టీలకు అతీతంగా కూడా మా బిడ్డ బీర్లా వేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అయితే సేవా కార్యక్రమంతో పాటు ప్రభుత్వంలో ఉండి ఎక్కువ నిధులు ఇస్తాడనే నమ్మకంతో కనివీనెరిగిన రీతిలో 50,000 మెజార్టీ ఇచ్చేందుకు ఆలేరు ప్రజలకు నేను రుణపడి ఉంటా. ఇది పదవి కాదు, సేవ చేసే అదృష్టం కల్పించాలని అనుకుంటున్నా. ఓకే సార్, అంటే ఇప్పటి వరకు మీరు సేవ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు పదవి వచ్చినాక ఎవరికైనా అహంకారం పెరుగుతుంది, తర్వాత ఇంకేదో కొత్త కోరికలు పుడతాయి, మనం కూడా ఆ రేంజ్లో ఉండాలని చెప్పేసి అనుకుంటుంటారు. మీరు కూడా ఆ విధంగా మారుతారా లేకపోతే బీర్లా ఎప్పటికీ అలాగే ఉంటుంది అనుకోవచ్చు? ప్రజాక్షేత్రం లేని వాళ్ళకి పదవి వస్తే కొత్తగా వచ్చినట్టు ఉంటుంది. గత 30-35 సంవత్సరాలుగా నేను ప్రజా జీవితంలో ఉన్నా. సార్ 15 సంవత్సరాల నుంచే రాజకీయాలకు వచ్చిన కాబట్టి ఇప్పుడు 35 సంవత్సరాల్లో రాజకీయాలను కాబట్టి రాజకీయంగా పదవి అనేది నాకు కొత్త కాదు. 33 సంవత్సరాలు పాల సెంటర్ చేసిన, 5 సంవత్సరాలు సర్పంచ్ చేసిన, 5 సంవత్సరాలు ఎంపీడీ చేసిన, 13 సంవత్సరాలు మండల పార్టీ చేసిన, ఒక 5 సంవత్సరాలు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ చేసిన, ఇవన్నీ చేశాను కాబట్టి ప్రజలలో మమేకమైపోయినా ప్రజల కష్టం తెలుసు కాబట్టి ప్రభుత్వం నుంచి ఏ రకంగా ఆలేరుని అభివృద్ధి చేయాలి, కాంగ్రెస్ పార్టీ అయితే ఏ రకంగా అభివృద్ధి చేస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన అధికార పాలన అందించిన పార్టీగా గతంలో ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకం కానీ, బ్యాంకులను జాతీయం చేసడం కానీ, ఎడ్ల బండ్ల పంపిణీ, భూ పంపిణీ, ఎస్టీ ఎస్సీలకు భూ పంపిణీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా మళ్ళా తెలంగాణ అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ తాటే సాధ్యం అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు విశ్వసించరు, నమ్మి ఇలా కాంగ్రెస్ పార్టీ కోటేశారు. అదేవిధంగా తల్లి సోనియమ్మ ఏదైతే తెలంగాణ ఇచ్చిందో ఆ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు తెలంగాణ సంపద గడప గడపకు చెందాలనే ఉద్దేశంతో 6 గ్యారంటీలు అభయస్థం ద్వారా 6 గ్యారంటీలు ఇచ్చింది. ఆ 6 గ్యారంటీలను కూడా మేము విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్ళాం. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు 48 గంటల్లోనే 2 ఇంప్లిమెంట్ చేయగలిగినాం. ఎందుకంటే తెలంగాణ మహిళలకు వరంగా ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం,
పేదోడికి కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్దేశంతో గత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిండు. అప్పుడు 5 లక్షల వరకు ఉండే. దాన్ని ఇప్పుడున్నటువంటి పెరిగిన జబ్బులకు కానీ పెరిగిన ధరలకు కానీ 5 లక్షలు సరిపోవని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 5 నుంచి 10 లక్షలు చేసినాం. ఆరోగ్యశ్రీ కార్డు 10 లక్షలు చేయడం జరిగింది. ఆ రెండు కూడా గెలిచిన 45 గంటల్లోనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా అన్నింటినీ ప్రజల వద్దకే వెళ్ళి ప్రజాపాలన ద్వారా ఎవరికి ఏం కావాలి, ఏ రకంగా గ్రామాల్లో ఇబ్బందులు ఉన్నాయి, ఎవరికి పెన్షను, ఇల్లు, రేషన్ కార్డు, అదేవిధంగా 500 గ్యాసు, 200 యూనిట్ల కరెంటు, ఉచిత కరెంటు, 2500 రూపాయలు మహిళలకు, రైతు భరోసా, అదేవిధంగా కౌలు రైతులకు, భూమి లేని నిరుపేదలకు కూడా నెలకు 1000 రూపాయల సంవత్సరానికి 12,000 రూపాయలు. ఇవన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళకు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే దరఖాస్తును వాళ్ళ ఇంటికి పంపింది. మీకు ఏదైతే మీకు అర్హత ఉందో అదంతా కూడా ఏ స్కీమ్కి మీరు అర్హులో దాన్ని దరఖాస్తు చేసుకోమన్నాం. ఎవరైనా దరఖాస్తు చేసుకొని వాళ్ళు రాయరాని వాళ్ళు ఉంటే కూడా హెల్ప్ డెస్క్ ద్వారా కూడా వాళ్ళకు ఫామ్లు నింపి తీసుకున్నాం. ఇవాళ కంప్యూటర్ కూడా పూర్తిగా క్రోడీకరించడం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత దాని మీద కమిటీ వేసి ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతాం. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసారు. అదేవిధంగా ఆ నమ్మకంతో మేము పనిచేస్తాం. ముఖ్యంగా ఆలయాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడం కోసం నాకు ఒక అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇది నేను పదే అనుకోను, బాధ్యత అనుకుంటా. సార్, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆలేరు ప్రజలకు సేవ చేస్తారా, లేకపోతే ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఆలేరు ప్రజలకి సేవ చేస్తారా? నేను బీర్లేగా ఎప్పటికీ సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటా. ప్రజలు ఆస్వాదించరు, ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసారు. ఇలా ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఎంపిక అవకాశం వచ్చింది కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఆలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. ఏంటంటే సార్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అయితే అంటే మీ కార్యకర్తలను చూసుకోవడం కావచ్చు, మీ కార్యకర్తలకు పెద్దపీట వేయడం కావచ్చు, మీ కార్యకర్తలకే అన్ని రకాలుగా ఆదుకోవడం కావచ్చు ఉంటుంది. ప్రజాప్రతినిధిగా ఆలేరు ఎమ్మెల్యేగా అనుకుంటే ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందరెళ్ళడం అనేది ఉంటుంది. చాలామంది ప్రజాప్రతినిధులు చేసిన మిస్టేక్స్ సార్, అవి మీకు కూడా తెలుసు. నా దృష్టిలో నేను ఆలేరులో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎమ్మెల్యేను. ఓకే, నేను ఎలాగ చెప్పిన పార్టీలకు అతీతంగా కూడా నన్ను ఆస్వాదించరు. ఎందుకంటే బీర్లైలే వాళ్ళ గత 30 సంవత్సరాలుగా పరిచయం ఉన్నా కాబట్టి బీర్లైలే అంటే ఒక సేవకుడు, పార్టీలకు అతీతంగా కూడా చేస్తాడు అనే ఉద్దేశంతో ఆలేరు నియోజకవర్గం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా ఇంత మెజార్టీ రాలే. అంటే నన్ను నాయకుడిగా కాకుండా సేవకుడిగా గుర్తించారు. కాబట్టి ఇలా ఐలే అందరినీ కలుపుకపోతాడు, అందరి వాడు ఐలే అనే ఉద్దేశంతో నన్ను భారీ మెజార్టీ ఇచ్చారు. కాబట్టి నేను ఒకటే చెప్తా, రాజకీయాలు ఎప్పుడైతే ఓట్లు ఉన్నాయో ఓట్ల వరకే రాజకీయ పార్టీలు ఉండాలి. గెలిచిన తర్వాత ఆలేరు ప్రజలంతా మా కుటుంబ సభ్యులే. ఎవరికే ఇబ్బంది ఉన్నా, ఎవరికే ఉన్నా అందరికీ ఆపదలో ఆదుకోవాలి, అందరికీ ప్రభుత్వ ఫలాలు అందాలి. ఏదైతే పేదోడికి ఉందో పేదోడికి ప్రభుత్వం నుంచి ఫలాలు అందినప్పుడే ఇలా ప్రజాస్వామ్యం మనుగడ ఉంటుంది. ప్రజాస్వామ్యం అనేది ప్రజల చేత ఎన్నుకోబడ్డది కాబట్టి ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మా మీద. కాబట్టి గెలిచేంత వరకే పార్టీలు. ఇప్పటికే 150 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు తీసుకున్నా. ఇప్పటికీ 30 మందికి ఎల్ఓసీలు ఇప్పగలిగిన. ఇప్పటికీ ఎంతోమంది సమస్యలు పరిష్కరిస్తున్నా. రోజు కనీసం ఎలక్షన్లో అప్పుడన్నా నాకు తీరిక ఉండేది ప్రచారంలో, కానీ గెలిచిన తర్వాత తీరిక లేకుండా అయిపోయింది. ఇంటికాడ జాతర అయిపోయింది. అయినా ఎందుకంటే ప్రజలు కోటి ఆశలతో నన్ను గెలిపించారు కదా, వాళ్ళ సమస్య పెద్దదైనా చిన్నదైనా వినే ఓపిక ఉండాలి, వాటిని ఏ రకంగా పరిష్కరించాలి. పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ, అవసరమైతే ఆర్డీ ఆఫీస్ కానీ, ఈ మధ్యలో గత ప్రభుత్వం చేసినటువంటి ధరణి చట్టం ద్వారా చాలా సమస్యలు ఉన్నాయి. ఇలా నాకు వచ్చే 100 మందిలో 50 మంది ధరణితో ఇబ్బంది పడుతున్న వాళ్ళే. మా భూమి ఇలా పాస్బుక్ లేదని, మా భూమి ఇబ్బందులు ఉందని, గతంలో మా నాయన సంపాదించే భూమి మా పేరు ఎక్కలేదని, మా నాయన చనిపోతే మాకు పౌతి కాలేదని, మా భూమిలో లిటికేషన్ ఉన్నాయని, గతంలో మేము కబ్జాకు ఉండేది మా కబ్జా పోయిందని చెప్పి చాలా ఇష్యూస్ ధరణి మీద ఉన్నాయి. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ మొన్ననే దానికి సబ్ కమిటీ కూడా వేసింది. ఇలా 2వ సిట్టింగ్ కూడా ఉంది. సో ఆలేరులో మీ ఇల్లు ఒక ప్రజాపాలన భవన్ అయిపోయింది. అయితే మినీ కాదు, గత 10 ఏళ్ళ నుంచే మాది ప్రజాపాలన. ఇలా కొత్తగా అయింది. ఎమ్మెల్యే గెలిపించారు, ప్రభుత్వం ఇప్పొచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలా ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చానికి ఇంకా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండి ఇలా అధికారులతో కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఎక్కువ దృష్టి పెట్టగలుగుతున్నాం. గతంలో కూడా నేను ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండేది. ఏ పేదోడికి ఏమైనా ఆరోగ్యం ఇబ్బంది ఉన్నా, ఏ పేదోడికి ఇబ్బంది ఉన్నా అన్ని విధాలు ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామి, ప్రభుత్వంలో ఒక
బాధ్యునిగా ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఇప్పకున్నాం కాబట్టి ఇంకా కూడా ఎక్కువ తీసుకొచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం. మొన్ననే మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో కూడా ఒక 55 కోట్ల ఒక రోడ్డు శాంక్షన్ చేయించగలిగినాం. ఒక 15 కోట్లు కులంపేక అండర్ బ్రిడ్జ్ కోసం చేయించగలిగినాం. 2 రోడ్లు శాంక్షన్ చేయించుకోగలిగినాం. పేదోళ్ళకి ఎన్నో రకాల కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అండగా ఉంది కాబట్టి మీరు ఆలేరు ప్రజలకి కొన్ని హామీలను నెరవేరుస్తా అని చెప్పేసి మా ఛానల్ సాక్షిగా చెప్పడం అనేది జరిగింది సార్. సో డెఫినెట్గా గుర్తున్నాయి, ఒకసారి గుర్తుకు చేయమంటారా? 100%. నాకు అంటే కొత్తగా చేసేది కాదు కదా, గతం నుంచి చేసుకుంటూ వస్తున్నాం. ఏదో హామీలు ఇచ్చి గెలిచి మళ్ళీ హామీలు మర్చిపోయేది కాదు కదా. ఇప్పటికీ ఏ పేదోడు ఇవాళ 3 ఇచ్చిన ఆడపిల్లలు పెళ్ళి అని వస్తే కూడా వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసిన. ఓ 2 హాస్పిటల్ పోతాం మాకు ఇబ్బంది ఉందంటే కూడా 2 సాయం చేసిన. నిన్ననే 2 అంబులెన్స్ కూడా పంపిన. మా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సేవ అనేది నిరంతరం ఉంటుంది. నేను పదవులున్నా పదవి లేకున్నా మా ప్రభుత్వం లేనప్పుడే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం. ప్రభుత్వంతో పాటు మీరు అన్న దాంట్లో గుట్ట కింద ఆటో డ్రైవర్ల సమస్యలు కావచ్చు, తర్వాత కొందరికి ఇల్లు సమస్యలు కావచ్చు, తర్వాత కొంతమందికి తాగునీటి సరఫరా కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఇట్లా చాలా సమస్యలు చెప్పారు. అంటే ఆలేరు నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పేసి. సో అవన్నీ తీర్చగలుగుతారా ఏ సంవత్సరాల్లో? ఏదైతే మేము ఎలక్షన్ల ముందు ఆటో కార్మికుల మాట ఇచ్చినామో ఆ మాట నెరవేర్చే దిశగా అడుగులు పయనించినాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా తన సభ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆటోలకు పైన అనుమతి ఇస్తామని చెప్పినారు. అది టీఆర్ఎస్లు కూడా చెప్పారు మళ్ళీ అనుమతి ఇస్తామని. అంటే ఎలక్షన్లప్పుడు వాళ్ళకు కూడా భయం పుట్టింది. ఎందుకంటే 350 ఆటో కార్మికుల ఉసురు పోసుకురు కదా. మళ్ళీ మేము అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేసారు. కేటీఆర్ వచ్చి కూడా నేను కొండపైకి అనుమతి ఇస్తా అన్నాడు. మరి వాళ్ళే అధికారం నుండి సంవత్సరంన్నర అవుతుంది, ఒక్కనాడు ఆటోలోని పైకి అనుమతించలేదు. మళ్ళీ మేము అన్న తర్వాత వాళ్ళు అన్నారు. మా శ్రీధర్ బాబు గారు మంత్రి, ఐటీ మంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆటో కార్మికుల గురించి మాట్లాడాడు. ఆయన మా నియోజకవర్గం కాదు, అక్కడ మంత్రి కాన్స్టిట్యూన్సీ ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షంలో ఉన్న కూడా ఆటో కార్మికుల గురించి ఆలోచన చేసిండు. మొన్న మా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పారు. ముఖ్యంగా మా అక్క ఎండోమెంట్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు కూడా ఆటో కార్మికుల పక్షాన తమ్ముడు నేను ఖచ్చితంగా పైకి అలౌట్ చేద్దాం, వాళ్ళ ఉపాధి కల్పిద్దామని మాట ఇచ్చింది అక్క కూడా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిపాలన విభజన అవుతుంది. ఏ సెక్షన్ ఎవరు ఆటోమేటిక్గా పనులు అయిపోతుంటాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమో అధికారం అంతా ఒక కేంద్రీకృతమై ఒక తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళ ముగ్గురు మధ్యలో ఇదివరకు అధికార విభజన జరగపోయేది, వాళ్ళ కుటుంబం మధ్యలో ఉండేది. ఇలా దేనికి సంబంధించి రోడ్లు అలాగైతున్నాయి, ఇరిగేషన్ అలాగైతుంది, ఎండోమెంట్ ఎవరు వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే పనులు అట్లా వేగవంతం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే పని విభజన. ఏ శాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖ మీద పూర్తి అధికారం ఉంటుంది, సమీక్ష చేస్తారు. దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను కూడా ఇప్పటిదాకా టీఆర్ఎస్ చేసిన లోటుపాట్లను కూడా వెలికి తీసిన మంత్రులు ఇలా. సార్ ఇంకోటి చాలామంది ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు, సంవత్సరం వరకే ఉంటాయి, ఈ 6 పథకాలు అనేది వాళ్ళకు ఒక చావు దెబ్బ లాంటిదని హరీష్ రావు గారు రీసెంట్గా చెప్పడం అనేది జరిగింది. సో ఏం సార్ ప్రభుత్వం 5 సంవత్సరాలు నడుస్తుందా, ఈ 6 పథకాలు అమలు అవుతాయా, ఏమంటారు దానిపైన? వాళ్ళకి ఇంకా కూడా జీర్ణించుకోలేకపోతారు. 10 ఏళ్ళు అధికారం అనుభవించి ప్రజలు తిరస్కరించే వరకు తట్టుకోలేకపోతారు, జీర్ణించుకోలేకపోతున్నారు. వచ్చిన 10 రోజుల వచ్చిన 24 గంటలనే 48 గంటలనే 2 ఇంప్లిమెంట్ చేసినాం. నెల తిరగక ముందుకే ప్రజలకు ఏం కావాలో దరఖాస్తులు తీసుకున్నాం. ఇవాళ అన్ని దరఖాస్తులను కంప్యూటర్లో క్రోడీకరించినాం. రేపు గ్యాస్ మీద 200 యూనిట్ల మీద రైతు రుణమాఫీ మీద ఇవన్నీ మీద కమిటీ వేసినాం, ధరణి మీద కమిటీ వేసినాం. ఏ రకంగా ప్రజలకు అందించాలనే ఆలోచన చేస్తుంటే వాళ్ళు తట్టుకోలేక మేము చేయని పథకాలన్నీ వీళ్ళు చేస్తున్నారు అని అక్కస్తోటి మేము పడగొడతాం. ఏంది నువ్వు పడగొట్టేది? ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకో. నేను మంత్రి గారు చెప్తున్నాను, ముఖ్యమంత్రి ఇక నేను ఫామ్ హౌస్లో వేసుకుంటా అని చెప్పి ఎరువులకు ఫోన్ చేసిండు కదా. హరీష్ రావుకు అధికారం లేదు ఉండడు, కేటీఆర్ అహంకారము, వాళ్ళకు తట్టుకోలేకపోతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏ 2-3 గంటలు వండుకుంటారో లేదో ప్రతిరోజు శాఖల మీద సమీక్ష. మంత్రి వెంకటరెడ్డి గారు అంతే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, తుమ్మల నాగేశ్వరరావు, కొండ సురేఖ, సీతక్క గారు వీళ్ళంతా కష్టపడి ప్రజల బాధలు తెలుసుకున్నారు కదా. వాళ్ళ కోసం ప్రతి శాఖ మీద రివ్యూ చేసి ప్రతి శాఖ మీద అప్పుడే పట్టు సాధించి రేపు బడ్జెట్లో ఏ షాప్కి ఎట్లా పెట్టాలి. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి మొన్న చెప్పిండు, త్వరితగత అయ్యే పనులను ఏదైతుందో వాటిని చేయాలి, రైతులకు నీళ్ళు అందియాలి, ఎక్కువ ఎకరాలు బారించాలని చెప్పి
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తప్పిస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పక్షాన ప్రజలకు ఏం కావాలో చేస్తుంది. బీఆర్ఎస్ అనేది ఏ రకంగా దాచుకోవాలి దోచుకునే ప్రయత్నం ఖర్చు పెట్టాలి. మన అంత అంటుండే కదా మంత్రి, మేము ఎలక్షన్లో దృష్టి పెట్టలే, ఏం దృష్టి పెట్టలే, డబ్బులు నమ్ముకున్నారు. దృష్టి పెట్టలేదంటే ఏంది, డబ్బులు నమ్ముకున్నారు. ప్రజలకు చేరువ దృష్టి పెట్టలే. ఇవాళ మేము ప్రజా దర్బారు పెట్టినాం, ప్రతి వాళ్ళు దరఖాస్తు తీసుకుంటున్నాం. ప్రతి మంత్రి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. వాళ్ళు ఎవరు అందుబాటులో ఉంటారు అంటే ఫామ్ హౌస్, ప్రగతి భవన్, ఫామ్ హౌస్, అంతే కదా. ప్రజలకు అందుబాటులో ఉన్నారా? ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారా? సో మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీంలో చేశారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి టీంలో చేస్తున్నారు. సో అప్పటికి ఇప్పటికి రేవంత్ రెడ్డి గారు దాంట్లో ఏమైనా తేడా కనిపించిందా మీకు? చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఓకే, ఇంకా ప్రజలకు ఎట్లా దగ్గర కావాలి, ఇంకా ప్రజలకు ఏం చేయాలి, మనం ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి. ఇచ్చిన హామీలతో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి లోపాలను వెలికి తీయాలి. ఆ లోపాలను ఎట్లా సవరించాలి. ఇవాళ వాళ్ళు అప్పులు తెలంగాణ చేసిపోయి ఈ అప్పులను ఎట్లా కూర్చాలి, ప్రజలకు ఎట్లా ఫలాలు అందించాలని చెప్పి చాలా తప్పిస్తున్నాడు. అప్పుడు 2-3 గంటలు పండుకునేదాం, కానీ ఇప్పుడు 2 గంటలు కూడా పండుకుంటలేడు. ఓకే, చాలా ఒక రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం కూడా అట్నే ఉంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మంత్రివర్గము అందరూ మంచి అనుభవం ఉన్న వాళ్ళు, 1-2 సార్లు వాళ్ళు మంత్రివర్గంలో పరిపాలన చేసిన వాళ్ళు, ప్రజల బాధలు తెలిసిన వాళ్ళు, ఇదివరకు శాఖలు నిర్వహించిన వాళ్ళు, ప్రజల మీద పట్టుంది కాబట్టి అలాంటి మంత్రివర్గం కూర్పయింది కాబట్టి తెలంగాణ మీద మంచి పట్టుంది. తెలంగాణ ప్రజలకు ఏం చేయాలి, ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది మనం. ఈ తెలంగాణను కేసీఆర్ బంగారు తెలంగాణను బతకలేని తెలంగాణ చేసిండు. ఇలా స్కూల్ బంద్ చేసిండు, బార్లు ఓపెన్ చేసిండు, వైన్స్లు తెరిచిండు, బెల్ట్ షాపులు తెరిచిండు. ఇవాళ చూడండి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక బెల్ట్ షాప్ మొత్తం సమూలంగా బంద్ అవుతున్నాయి. ఓకే, మీ నియోజకవర్గం కూడా స్టార్ట్ చేస్తున్నారు సార్? చెప్పి మేము ఎక్కడ కూడా చేస్తున్నాం, అక్కడ కూడా అన్ని ఎక్కడెక్కడ బంద్ చేస్తున్నాం. బెల్ట్ షాప్ పూర్తిగా బంద్ చేస్తున్నాం. మేము పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ చెప్తున్నాం, ఎక్కడ కూడా బెల్ట్ షాప్ ఉండొద్దు, ఓకే, తాగుడుకు బానిసాలు కావద్దు అని చెప్పి ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. సార్ మీరు సర్పంచ్గా ఎంపీటీసీ గెలవడం వేరు, అసెంబ్లీలో అడుగుపెట్టడం అనేది వేరు. ఫస్ట్ టైం మీరు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, అడుగుపెట్టినప్పుడు మీకు కలిగిన ఆ సంతోషం ఏంది, ఎట్లా అనిపించింది సార్ ఆ మూమెంట్? అంటే నాకు రాజకీయ జీవితం కొత్తది కాదు కదా, కానీ అసెంబ్లీ అనేది వేరు కదా సార్. ఎవరికైనా ఒకరికి డ్రీమ్ ఉంటుంది, ఒక్కసారైనా లైఫ్లో ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక ఎంపీ కావాలి, ఒకసారి మినిస్టర్ కావాలి. ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ప్రజాసేవ చేయాలనే తపన నాకు ఎక్కువ. ఓకే, అయ్యో అసెంబ్లీలో పోయి అధ్యక్ష అనాలి, అసెంబ్లీలో చూడాలి, అది డ్రీమ్ కాదు. ఓకే, మనం ఇంకా ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలి, ఏ రకంగా ఎక్కువ సేవలు చేస్తామనే దాంట్లో ఎమ్మెల్యేగా అయితే ఇంకా ఎక్కువ నియోజకవర్గం వ్యాప్తంగా సేవా కార్యక్రమంతో పాటు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి చేయొచ్చు అనే తపన ఉండే. ఓకే, ఏదో అసెంబ్లీ కూర్చొని అధ్యక్ష అని ఫోటో దిగడం కాదు కదా. నిత్యం జీవితం ప్రజలలో ఉండాలి, ప్రజా జీవితంలో గడపాలి. ఇలా తెల్లారు లేస్తే ప్రజలలో ఉంటున్నాం, ఇంకెక్కువ ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎల్ఓసీలు ఇప్పించగలుగుతున్నాం, సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించగలుగుతున్నాం, హాస్పిటల్లో జాయిన్ చేసి హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించగలుగుతున్నాం. ఇంకా అంటే ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి, ఒక ఎమ్మెల్యే అయినా కాబట్టి ఇంకా ప్రజలకు చేరువై ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతున్నాం కాబట్టి ఆ రకంగా సేవ చేయడం కోసం ఎమ్మెల్యే. ఏదాల్లో పోయి అధ్యక్ష నేను ఫోటో దిగి నేను అసెంబ్లీకి పోయినా, నేను పార్లమెంట్ పోయినా, ఎక్కడున్న ప్రజా జీవితమే కదా. ఫీల్ అయితే ఉంటుంది కదా, నాకైతే ఫీలింగ్ ఏం లేదు. నేను ఎప్పుడో ఎమ్మెల్యే అని అనుకున్నా, ఎప్పుడో ఏది ఎంపీగానో అవన్నీ. ఎందుకంటే ఏదైనా ఎంపీ అయినా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ప్రజా సేవ కదా, అంతకుమించి ఏముంటుంది. కొత్తగా వచ్చింది ఏంటంటే గన్మెన్లు, ఎస్కాటు, గివే కదా. అప్పటి నుంచైనా ప్రజా జీవితంలో ఉన్నాం, ఇప్పుడైనా ప్రజా జీవితంలో ఉన్నాం. కాకపోతే ప్రజలకు చేరువ కావాలి, ఇంకెక్కువ ప్రభుత్వం నుంచి ఫలాలు అందియాలనే ఉద్దేశంతో మనం ఎమ్మెల్యేగా దాంట్లో అడుగుపెట్టినాం. హ్యాపీ లేదని కాదు, కాకపోతే ఏంటంటే ఇంకా ఎక్కువ ప్రజలకు, ఎక్కువ అట్టడు వర్గాలకు ప్రభుత్వం నుంచి లబ్ధి చేసే అవకాశం వచ్చిందనగా ఫీల్ అవుతున్నాం. సార్ ఇంకోటి స్టార్టింగ్లో మంత్రివర్గం, ఇంకా 6 మంత్రివర్గాలు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గాల్లో మీ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది సార్. ఎందుకంటే మీ సామాజిక వర్గం కావచ్చు, తర్వాత నల్గొండ జిల్లా మంత్రివర్గం విస్తరణ కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. రేపు మంత్రిగా అవకాశం వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే యావత్ తెలంగాణలో కూడా మా గొల్ల కుర్మల నుంచి ప్రాతినిధ్యం లేదు. గత ప్రభుత్వాలు గొల్ల కుర్మల ఓటు బ్యాంకును పూర్తిగా వినియోగం చేసుకున్నాయి. కేసీఆర్ గొల్ల కుర్మను బాగా నమ్మించి గొంతు కోసిండు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు పథకాలు పెట్టిండు. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఏమంటే గొల్ల కుర్మలు మాట నీతికి నిజాయితీకి మారిపోయారు అన్నాడు. హరీష్ రావు గొల్ల కుర్మలు నమ్మకస్తులు అన్నాడు. ఇన్ని అన్నాడు, నమ్మకస్తులను నమ్మకాన్ని వమ్ము చేసిండు. ఓకే, వాళ్ళు
ఏ రకంగా గొర్రెల కుర్మ న్యాయం చేయలే. గొర్రెలు ఇస్తా అన్నారు, నగదు బదిలీ అన్నారు. ఇలా గొర్రెలు నగదు బదిలీ అంతా కూడా నిన్న పేపర్లో కూడా వచ్చింది, ఆంధ్రజ్యోతిలో. మొత్తం వాళ్ళ కమిషన్లకు వాళ్ళకే అయినాయి. ఈసారి గొర్రెల కుర్మ అంతా కాంగ్రెస్ నమ్మిరు. ఎందుకంటే 2 సార్లు మమ్మల్ని మేము ఓట్లేసి కేసీఆర్ గద్దెనెక్కిస్తే మా గొర్రెల కుర్మలకు అన్యాయం చేసిండు, మా గొర్రెల కుర్మ పేరు మీద గొర్రెలు అని చెప్పి ఎక్కువ లబ్ధి పొందింది కేసీఆర్ కుటుంబ సభ్యులు. కాబట్టి ఈసారి కాంగ్రెస్కి ఇద్దాం, కాంగ్రెస్ తోటే గొర్రెల కుర్మల అభివృద్ధి అయిద్దని నమ్మేసారు. కాబట్టి ఒక గొర్రెల కుర్మలుగా ఏకైక వ్యక్తిగా ఉన్నా కాబట్టి ప్రభుత్వాలు అవకాశం వస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే మా గొర్రెల కుర్మ తరఫున మా వాణి వినిపించడానికి మా నుంచి కూడా ఒక ఉండాలనే ఉద్దేశంతో మా వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఈసారి కీలకంగా కాంగ్రెస్ పార్టీ వైపే గొర్రెల కుర్మలు ఎక్కువ మొగ్గిరు, ఎక్కువ ఓటు బ్యాంకు 90% వేయగలిగారు. అందుకే వాళ్ళ తరఫున నేను ఒక ప్రతినిధిగా ఉన్నా కాబట్టి అవకాశం ఇవ్వచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఏ అది ఇచ్చినా ఇలా నేను ఎమ్మెల్యే ఉన్నా ఎక్కువ నిధులు మాకు ఇస్తున్నారు. ఎప్పుడు మా మంత్రివర్గం కానీ మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి కానీ నన్ను అతి తక్కువగా తమ్ముడు రా అని చెప్పి పిలిచి మా గొర్రెల కుర్మల నీతి నిజాయితీ చాటుకూరు మీరు బాగా మంచి మెజార్టీతో వచ్చింది కాబట్టి మీకు అవకాశాలు అన్నీ నేను చెప్పి నాకు ఎక్కడెక్కడ మంత్రి ఉన్నంత హోదా ఉన్నంత ప్రభుత్వం విప్పు కల్పించారు కదా, ఇంక అంతకన్నా ఇంకేముంటుంది సార్. ఇప్పుడు రిజల్ట్ రోజు మీకు ఏమాత్రం టెన్షన్ అనిపించలేదా? అంటే ఎందుకంటే కేటీఆర్ సభలు కావచ్చు, లాస్ట్ డే వాళ్ళు పైసలు కావచ్చు, ఇంకేదైనా టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అయ్యి, సో ఆ విషయంలో అన్నీ చూసిన తర్వాత ఏదైనా కొంచెమన్నా భయం లాంటిది అనిపించింది నాకు? నేను ఎమ్మెల్యే నిలబడతా అనుకున్నప్పటి నుంచే నా విజయం సునాశనం అయింది. ఎందుకంటే నేను ప్రజలు ఉన్నా కదా, ప్రజలు పోతుంటే దీవిస్తున్నారు. ఇప్పుడు ఓటేసేది ప్రజలే కానీ సభలు పైసలు ఇవి కాదు కదా. ఎక్కడికి చెప్పేది బిడ్డ నువ్వు రావాలి, నువ్వు ఉట్టప్పుడే ఇంత దగ్గర ఉన్నావు, నువ్వు ఇంకా ఎమ్మెల్యే అయితే మాకు ఇంకా ఎక్కువ సేవ చేస్తావు, ఎమ్మెల్యే అయితే ప్రభుత్వం నుంచి ఎక్కువ కార్యక్రమాలు ఉంటాయి మాకు, నువ్వు ప్రజాప్రతినిధి కావాలి, నువ్వు సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ కాదు, నువ్వు ఎమ్మెల్యే కావాలి, ఇంకా మంత్రి కావాలి, మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, నీకు తపన ఉంది బిడ్డ అని చెప్పి మహిళలు ఎక్కువైతే ఒక మా బిడ్డగా మా తమ్ముడుగా మా అన్నగా బాగా అది ఇచ్చిన మహిళలు 180% ఓట్లు మనకే ఇస్తాం. నేను మొదటి నుంచి నేను ఏంటంటే నేను ప్రజలు నమ్ముకున్నా, ఆ బీఆర్ఎస్ వాళ్ళు డబ్బును నమ్ముకున్నారు, అధికారాన్ని నమ్ముకున్నారు. ఎన్నో ప్రళాలు పెట్టారు, ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో భయభ్రాంతులు పెట్టారు. మా మీటింగ్లను ఫెయిల్ చేయాలని పోలీసులతో కూడా కుట్రలు పన్నిరు. అయినా ఎన్ని కుట్రలు చేసినా వాటిని ఛేదించుకొని పబ్లిక్ మీటింగ్ సక్సెస్ చేశారు. ఆలయ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మీటింగ్ కంటే రెండింతలు మా జనం వచ్చారు ఒక ఆలయ మీటింగ్కు. అదే రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డి మీటింగ్ కూడా ముఖ్యమంత్రి కంటే రెండింతల జనాలు వచ్చారు. అంటే ప్రజలలో మార్పు వచ్చింది. ప్రజలలో మార్పు వచ్చి మా బిడ్డ సేవకుడు, వాళ్ళు అధికారం ఇస్తే రెండు దఫాలుగా అధికారం ఇస్తే దాచుకోరు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే. ఏ అధికారం లేనప్పుడే మా బిడ్డలే మా కోసం కష్టపడుతున్నాడు, ఆపదకు సాపదకు మంచికి చెడుకు మా సొంత ఇంటి బిడ్డ లెక్క వస్తున్నాడు అనే ఉద్దేశంతో ఎక్కువ ఆకట్టుకున్నారు, ఎక్కువ ఓటు బ్యాంక్ వేయడానికి. ప్రతి ఇంటికి పోయినా ఎవరికి వేస్తామంటే చేయి గుర్తు కానలే. అవును, అంటే ప్రతి ఒక్కరు నేను భయపడ్డా, నేను ఎక్కడ భయపడ్డా, ప్రజలకు భయపడ్డా. ఏడికి పోయినా ఏమంటున్నారు, నేను అడిగిన అమ్మ ఎలక్షన్లు ఎట్లంటే మా బిడ్డ బీర్లేలే, మరి బీర్లేని చూసామంటే ఒక అమ్మ ఇంట్లో కురికి క్యాన్ తీసుకొచ్చుకో మా బీర్లేలే అంటుంది. అంటే క్యాన్ మీద బీర్లేలే బొమ్మ ఉంది, ఇగో మా బీర్లే గుర్తయిందమ్మంటే బీర్లేలే అంటున్నారు. అక్కడ భయపడ్డా. అంటే బీర్లైలే ఎక్కువ పరిచయమైన కాబట్టి అప్పటి నుంచి నేను మన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ వస్తే పోయి 6 గ్యారెంటీలు, కాంగ్రెస్ వస్తే పోయి అభివృద్ధి అయిద్దని అప్పటి నుంచి చేకూర్తాను పోయింది అంతలో. కానీ కొంతకాలం వరకైతే నేను కూడా భయపడ్డా, ప్రజలకు భయపడ్డా. ఎట్లా అంటే ఎవరు చూడు బీర్లైలే అంటారు తప్ప చేకూర్తానట్లేదు. అక్కడ ఎక్కువ ఇక పార్టీని చేకూర్తుని ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయడంతో భారీ మెజార్టీ వచ్చింది. కాబట్టి ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి తమ్మినికి వాళ్ళ కుటుంబ సభ్యునిగా, వాళ్ళ ఇంటి మనిషిగా నేను ఉన్నా. కాబట్టి ఇలా కనీ విని ఎరగని రీతిలో వాళ్ళన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినా నేను రూపాయి ఇవ్వకున్నా మా బిడ్డ మాకు సేవ చేస్తాడు, మా బిడ్డ మాకు ఆ ఇంటికో పెద్ద దిక్కుంటాడు అని చెప్పి నమ్మి ఓట్లేసి. కాబట్టి ఆలయ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటా. అండ్ పొలిటికల్ ఎవరు సార్ మీ ఇన్స్పిరేషన్ రాజకీయంలో? ఇక రాజకీయంగా అంటే మాకు నా రాజకీయ గురువు పురుషోత్తమ రెడ్డి గారు ఉండే. పురుషోత్తమ రెడ్డి గారు చూస్తే నేను రాజకీయాల్లో మొదటి నుంచి ఆయన అడుగుజాలను. కాబట్టి ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, ఎక్కువ కోమటిరెడ్డి శిష్యుడు అంటున్నాను. ఎందుకంటే ఒక అన్నదమ్మ లెక్క కలిసి ఉంటాం మొదటి నుంచి కూడా. నేను ఎమ్మెల్యే కాకముందుకే మొదటి రోజే అన్నాడు, ఆయన ఎంపీ గెలిచిన రోజే నేను మా ఉన్న అసెంబ్లీ అడుగు పెట్టిస్తా అన్నాడు. మాట అన్నట్టు అసెంబ్లీ అడుగు పెట్టించాడు వాస్తవాన్ని కూడా. రేవంత్ అన్న కూడా మొదట ఆయన పీసీసీ కాకముందుకే అయిలే నువ్వు కష్టాన్ని నమ్ముకో, పై రోజులు చేయకు, నీ ఇంటికి బీఫామ్ వస్తా అన్నాడు. ఒక్కరోజు కూడా వాళ్ళ ఇంటికి పిలవలే, నువ్వు ప్రజలు నమ్ముకో అన్నాడు.
రేవంత్ అన్న ఇప్పటికీ అసెంబ్లీలో ఉన్నాడు, మొన్న గాంధీ భవన్లో ఉన్నాడు. ఓకే, ఐలే కష్టాన్ని నమ్ముకుడు కాబట్టి నేను ఐలేకి ఇంటికి పంపిన బీఫామ్ అని చెప్పిండు. ఆయన కూడా ఈసారి రేవంత్ అన్న కూడా సర్వేలు చేసిండు. ఎవరైతే పని చేస్తారు, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారు, ఎవరైతే పార్టీకి లాయల్గా ఉన్నారో వాళ్ళకు ఇలా టికెట్లు వచ్చాయి కాబట్టి ఇలా కాంగ్రెస్ రాగలిగింది. రేపు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో 90 పైన 99 సీట్లు వస్తాయి. ఓకే, ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇప్పుడు రాబోయేది ఎంపీ ఎలక్షన్స్ సార్, మీ ఎంపీలో కూడా 14 నుంచి 15 సీట్లు ఈజీగా కవర్ వస్తుంది పక్క. మా భువనగిరి పార్లమెంట్లో సుమారు 3 లక్షల మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంపీకి వస్తుంది. మీరు ఇలా రాసి పెట్టుకుని ఆ రోజు కూడా చెప్పిన 36 నుంచి 45 వేలు మంచిగా కాంగ్రెస్ పార్టీ ఊపుంటే 50,000 మెజార్టీ అన్న 50,000కు ఒక్కటి తగ్గలే. రేవంత్ అన్న వచ్చి బీర్లాయిలేకి 30,000 మెజార్టీ గెలిపించాలన్నారు. పబ్లిక్ అంతా ఈలలు కొట్టి లేదు లేదు మేము 50 ఇస్తామన్నాడు. ఇస్తారా అన్నాడు. 100% 50 ఇవ్వకపోతే అడుగు అన్నారు. అదే 50 మెజార్టీ ఇచ్చారు. ఇవాళ మేము చెప్తున్నాం అదే మీడియా సాక్షిగా మా పార్లమెంట్లో 3 లక్షల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపించబోతున్నాం. ఓకే సార్, ఇంకోటి ఇప్పటి వరకు మీరు అనుకునే అన్ని అంటే ఆల్మోస్ట్ రైట్ అయినాయి. అండ్ మేము కూడా సర్వే చేసినప్పుడు కూడా మీరు అన్నట్టు మేము బీర్లాయిలేకి వేసామన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ కోసం ఓటేసామని ఎవరు అనలే. సో దిశగా మీరు దాంట్లో కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ కేసు చేయకూడతున్నారు. అదే అన్నారు కానీ తటస్థులు సామాన్య జనం పేదవారు వాళ్ళంతా కూడా ఒక ఐలైన్ చూసిరు బీర్లాయిలే అని చెప్పి. అంతేందుకు బీజేపీ పడాల్సిన అని మా మిత్రుడే ఇంటికి పోయిండు. మేము బడి ఇస్తాం, ఇల్లు ఇస్తాం, ఇది ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, రేషన్ కార్డు ఇస్తాం, అది ఇస్తాం, నా పేరు పడాల్సినమ్మా, మనం ఎవరికి ఓటేస్తామంటే ఆమె చేయి గుర్తాలే బీజేపీ అనలే ఇంకోటి అనలే బీర్లాయిలేకి వేస్తానది. టీఆర్ఎస్ వాళ్ళు కూడా పోయి అడిగిరు, అమ్మా మనం మొన్ననే మీ ఇంటికి కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చినాం, మీకు రైతు బంధు ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అంటే ఎవరికి ఇస్తామంటే మేము బీర్లాయిలేకి డిసైడ్ అయినామని చెప్పారు. అంటే ప్రజలలో అట్లా మార్పు వచ్చింది. ప్రజలలో అట్లా ఇంటింటికి మనం పోయినాం, ప్రతి ఇంటికి ఒక కొడుకు లెక్క పనిచేసాం కాబట్టి ఆ బీర్లాయిలే పేరు అట్లా పోయింది. కానీ అది చాలా మందికి అదృష్టం రాదన్న. ఇప్పుడు అసెంబ్లీ అడుగు పెట్టడం కన్నా మీకు ప్రతి ఒక్కరి నోట్లో మీ పేరు నానడం అనేది ఈజ్ ఏ నాట్ ఏ జోక్. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు గుర్తుల మీద కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు. బట్ మీరు పేరుతోటి ఆ గుర్తింపు తెచ్చుకున్నారు. మేము అన్నట్టుగా దాదాపుగా మేమైతే 30,000 మెజార్టీతో గెలవబోతున్నారు అని చెప్పేసి అన్నాము కరెక్ట్ ఎలక్షన్స్కు 5 రోజుల ముందు. ఇప్పుడు కూడా అంటున్నాము మంత్రివర్గంలో మీకు చోటు కలగాలని, గొల్ల కుర్ములకి న్యాయం జరగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీరు ఇచ్చిన హామీలు కూడా బరాబర్ నెరవేర్చాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం అన్న. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కూడా గొల్ల కుర్ములకు పూర్తిగా ప్రాధాన్యత ఇస్తుంది. వాళ్ళ అభివృద్ధి కోసం కూడా మేము మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా మేము గొల్ల కుర్ములకు కలిసి కూడా గత ప్రభుత్వం ఏదైతే గొల్ల కుర్మలు అణచివేసిందో ఈసారి గొల్ల కుర్మలకు నగదు బదిలీ ఇవ్వాలని చెప్పి మేము మా సీఎం గారిని కోరుతాం. సీఎం గారు కూడా గొల్ల కుర్మల పట్ల మంచి సదుద్దేశంతో ఉండు కాబట్టి మాకు అన్నిట్లలో అవకాశాలు కల్పిస్తున్నాడు, ఇప్పటికే కల్పించిండు. ఇంకా కూడా రాబోయే రోజుల్లో గొల్ల కుర్మలకు ఎక్కువ కూడా లబ్ధి అయ్యే విధంగా నా వంతు పాత్రతో పాటు అన్ని కులాలు లబ్ధి అయ్యే విధంగా ఆలేరు నిజంలో ఒక గొల్ల కుర్మలు కాదు అన్ని వర్గాలు వేసారు. ఎస్టీ ఎస్సీ మైనారిటీ బీసీ ఓసీలు రెడ్డీస్ కూడా ఎక్కువ నా ఎంబడి ఉండి బాగా నా గెలుపులో కీలకంగా ఉండు కాబట్టి ఆలేరుని అభివృద్ధి చేసుకుంటూ మా కుల సోదరులకు కూడా గొర్రెల స్కీమ్లో ఖచ్చితంగా నగదు బదిలీ వచ్చే విధంగా నేను గొర్రెల కుర్మలో కూడా పాటుపడి ఆలేరు అభివృద్ధి కోసం కష్టపడతా. మీ ఛానల్ కూడా నిజాలను బాగా వెలికి తీసింది కాబట్టి మీ ఛానల్ ద్వారా నాకు కూడా ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది. ఎందుకంటే మీరు ఎంత నిజం చెప్తారు కాబట్టి మీరు ఏ మెజార్టీ అన్నా ఆ మాట మెజార్టీ వచ్చింది. రేపు నేను ఏమంటున్నా భువనగిరి పార్లమెంట్లో మేము 6 నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు నేను తిరుగుతా. మా గొల్ల కుర్మల బీసీలో ఓట్లన్నీ కూడా బాధ్యత తీసుకుంటా. ఏ క్యాండిడేట్ ఎవరు వచ్చినా 3 లక్షలతోటి భువనగిరి పార్లమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించబోతున్నాం. సార్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మంత్రి అయినాక మళ్ళీ మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. సో ఇది ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.